రామయ్యంపేట మండల కేంద్రంలోని వ్యవసాయ శాఖ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ అధికారులతో కలిసి క్షేత్రస్థాయిలోని రైతులకు వ్యవసాయంలో వస్తున్నటువంటి నూతన సాంకేతిక అంశాలను అవగాహన పరచడంతో పాటు అధిక దిగుబడులను ఇచ్చేటువంటి నూతన వంగడాలు మరియు రకాలపై శిక్షణతో పాటుగా ముఖ్యంగా యూరియా వాడకం తగ్గించడం, మోతాదుకు మించి రసాయన ఎరువుల వాడకం వల్ల కలిగే నష్టాల గురించి, విత్తన కొనుగోలులో తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి, భూగర్భ జలాల పరిరక్షణ కోసం సాగునీటి వినియోగంపై అవగాహన, పంటల మార్పిడి, చెట్ల పెంపకం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలను గురించి విస్తృతంగా రైతులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఈ నెల 5వ తేదీన రామయ్యంపేట మండలం రైలాపూర్ రైతు వేదిక నందు రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రామయ్యంపేట పరిధిలో గల రైతులందరూ అధిక సంఖ్యలో పాల్గొని వ్యవసాయ సాంకేతిక అంశాలపై విస్తృత అవగాహన పెంచుకోవాలని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ శోభారాణి ఆధ్వర్యంలో శాస్త్రవేత్తల బృందం రైలాపూర్ రైతు వేదికకు విచ్చేసి రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుందని, వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులు పాల్గొంటారని తెలిపారు. అందరికీ నమస్కారం. ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మరియు వ్యవసాయ శాఖ సంయుక్తంగా రైతుల కోసం ఈ వర్షాకాలం ముందస్తుగానే మే 5వ తారీఖు అంటే సోమవారం రోజున రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం ద్వారా అన్నదాతలకు అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం రాయలాపూర్ రామయ్యంపేట మండలం రైతు వేదిక నందు నిర్వహించడం జరుగుతుంది. సోమవారం రోజు ఉదయం 9 గంటలకు ఈ కార్యక్రమం జరుగుతుంది. ముఖ్యంగా ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ మరియు వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు రైతులకు అవగాహన కల్పించడం జరుగుతుంది. ముఖ్యంగా యూరియా వాడకాన్ని తగ్గించడం, అదేవిధంగా రసాయన ఎరువుల వాడకం వల్ల నష్టం ఎక్కువ వాడడం వల్ల జరిగేటువంటి నష్టాలు, అదేవిధంగా విత్తనాల కొనుగోలు సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, సాగునీటిని వినియోగించుకోవడానికి అవలంబించాల్సిన పద్ధతులు, అదేవిధంగా పంటల మార్పిడి, చెట్ల పెంపకం వల్ల పర్యావరణాన్ని ఎలా సంరక్షించుకోవాల వంటి అంశాల మీద విస్తృతంగా అవగాహన కల్పించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ కార్యక్రమానికి రైతులందరూ కూడా తప్పనిసరిగా అధిక సంఖ్యలో పాల్గొనాల్సిందిగా వ్యవసాయ శాఖ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాము. ఈ కార్యక్రమంలో వ్యవసాయ మరియు అనుబంధ శాఖల అధికారులతో పాటుగా ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు కూడా పాల్గొనడం జరుగుతుంది.